పెద్ద పెద్ద మిస్సైళ్ల దాడులు చేయలేదు కానీ ఇరాన్ ఇవాళ కూడా కువైట్ మీద మాత్రం పడింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ల దాడి చేసింది. అక్కడున్న ఇంధన ట్యాంకర్ని ఢీకొట్టింది డ్రోన్. పెద్ద ఎత్తున మంటలు చెలరేగినాయి. ఇరాన్ నుంచి వచ్చిన పలు క్షిపణులు డ్రోన్లని తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని కువైట్ దళాలు చెప్తున్నాయి. అంటే మిస్సైళ్ళే వాడారని. అయితే ఇరాన్ దాన్ని ధృవీకరించట్లేదు. బట్ ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి చర్చ మాత్రం నడుస్తుంది. ఇంకో పక్కన కువైట్లో సంథింగ్ ఏదో లీకేజీ అన్నటువంటి అనుమానంతో ప్రజల్ని బయటికి రావద్దనేటప్పటికీ అనేక మంది అదేదో అణు లీకేజ్ అన్నటువంటి భయంతో దేశం విడిచి పారిపోతున్నటువంటి సంఘటనలు కూడా చర్చ చేసుకుంటున్నాయి. పెద్ద దాడి అయితే కాదు ఇది. మనం ఇందాకనే చెప్పుకున్నట్టుగా వరుస దాడుల ఇంపాక్ట్ కాదు ఇది. చిన్న దాడే డ్రోన్ దాడి. అంటే వెంటనే దాన్ని కంట్రోల్ చేశారు, ఇంటర్సెప్ట్ చేశారు. బట్ ఎందుకు జరిగింది ఏంటి అది ఐఆర్జీసీ అయితే దాన్ని ధృవీకరించలేదు. కాబట్టి అందులో ఉన్నటువంటి గ్రూపులు ఏమన్నా చేసినాయా లేకపోతే హిజ్బుల్లా లాంటి వాళ్ళు ఏమైనా చేశారా తెలియాల్సి ఉంది.